హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ. ఇవాల్టి రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ ముక్కలకు పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో అరచెక్క నిమ్మరసం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మూత పెట్టి 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 3 లేదా 4 పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని ఆనియన్స్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని 2 to 3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 3 నిమిషాల పాటు చికెన్ని హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.